గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉండగా ర్యాలీ నిర్వహించడంపై ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వేమారెడ్డి, పెదకాకానిలో ఉమామహేశ్వరరెడ్డి, నగరపాలెంలో పిఎస్లో నూరి ఫాతిమా, నల్లపాడు పిఎస్లో కిరణ్ కుమార్, పట్టాభిపురం పిఎస్లో అంబటి మురళిపై కేసులు కట్టారు. అదే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ పలు నాయకులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అంబటి రాంబాబు పార్టీ కార్యాలయం, అలాగే అంబటి రాంబాబుకు సంబంధించిన ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించే జగన్ గుంటూరు పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని అయితే వైసీపీ నేతలపై, పలువురు నేతలపై అయితే కేసులు నమోదు చేశారు. ఏదైతే తాడేపల్లి పిఎస్ లో వేమిరెడ్డిపై, అలాగే పెదకాకాని ఉమామహేశ్వర రెడ్డిపై, అలాగే నగరంపాలెం పిఎస్ లో నూరి ఫాతిమాపై, నల్లపాడు పిఎస్ లో బలసాని కిరణ్ కుమార్ పై, పట్టాభిపురం పిఎస్ లో అంబటి మురళిపై అయితే కేసులు నమోదు చేశారు. అయితే ఆ రోజున ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించిన ఇష్యూ, ఏదైతే అంబటి రాంబాబు ఇంటిపై దాడి, అలాగే దాడి ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న రోజు మాత్రం ఆ పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉండగా ఈ యొక్క నిబంధనలు ఉల్లంఘించారనేసి పోలీసులు అయితే దీనికి సంబంధించిన కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద వైసీపీ నేతలు కానీ, వైసీపీ క్యాడర్ దీనికి సంబంధించి అయితే అంతా దాడి జరిగి అంబటి రాంబాబు ఇంటిపై విధ్వంసం సృష్టిస్తే లేని కేసులు ఒకటి అరా కొరకరగా కేసులు కట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాంటిది మేము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన క్రమంలో మా మీద కేసులు కట్టడం చాలా దారుణం అని కూడా ఇప్పటికే కొందరు ఏదైతే అంబటి మురళి గాని వీళ్ళు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీని అందరికీ ఏదైతే పోలీసులు తీరు, ఒక పార్టీ అధికార పార్టీ ఎవరు ఉంటే వారికి సపోర్ట్ గా ఆ పోలీసులు ఉంటున్నారనేది ప్రథమంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైనా కానీ తప్పులుంటే తప్పుల్ని పరంగా కేసులు కట్టాలి, అంతే తప్ప అక్రమంగా కేసులు కడితే రేపనే రోజు ఒకటి ఉంటుంది అనేది కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పోలీసులు ఇంకా మరికొన్ని ఏదైతే ఆ సీసీ ఫుటేజ్లు మీడియాలో వచ్చే విజువల్స్ ను బట్టి ఇంకా వైసీపీకి సంబంధించిన వారిపై పలు స్టేషన్ లో కూడా కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు అందుతుంది సుధా. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.